నాకు స్టోన్ జ్యువెలరీ మాత్రమే ఇష్టం. దాన్ని కొనడం ఎలా? తక్కువ వేస్టేజ్, జీరో వేస్టేజ్ అని మోసపోయి రాళ్లకు బంగారు రేట్ ఇవ్వకండి. ఈ స్కామర్ ఏరియా కొంచెం క్లియర్ చేస్తే మిమ్మల్ని చూసినప్పుడు కొంచెం నేను relax. నవ్వుతూనే ఉన్నా. ఆ స్మైల్ టు బి హానెస్ట్ మార్నింగ్ నుండి నేను అసలు ఏం తినలేదు. మీకోసం వచ్చి అక్కడ కూర్చున్నా, అందరికన్నా ఫస్ట్ వచ్చి కూర్చున్నా. మిమ్మల్ని చూడగానే ఫుల్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. నా హార్ట్ నుండి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. యూ ఆర్ మోటివేటెడ్ పర్సన్. ఎందుకు ఇట్లా చెప్తున్నావు అంటే, మీ ఎంత లోస్ చూసానంటే ఐ సా ఎవ్రీథింగ్. లైక్ యూఆర్ క్రయింగ్ సమ్ టైమ్స్. అవి కూడా చూసినప్పుడు కూడా మీరు ఎక్కడ వెళ్ళినా ఒక ఎనర్జీ సెట్ చేసేస్తారు. అందరి ఫేసెస్లో ఒక స్మైల్ తెప్పిస్తారు, అంత హ్యాపీగా ఉంటారు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఐ రియల్లీ మనను మీకు మీరు ఏం చెప్పుకుంటారు? అది అటు నుంచి వచ్చేది తిరిగి ఇచ్చేస్తున్నానండి. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. రియలీ అంటే ఆ ఎనర్జీ, ఆ హ్యాపీనెస్, ఆ పాజిటివ్నెస్ అందరికీ రాదు. ఎవరైనా ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ మనుషుల్లాగా మనం బాధ ఉంటే అది మన ఫేస్లో తెలిసిపోతుంది. కానీ ఇంతమందిలో ఎంత బాధ ఉన్నా మీరు ఎంత హ్యాపీగా ఆ హ్యాపీనెస్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. దానికి మాత్రం నేను డై హార్ట్ ఫ్యాన్. థ్యాంక్ యూ అండి. అండ్ నేను ఇప్పుడు ఏం బాధలు లేదు, చాలా ఆనందంగా హ్యాపీగా Yes, ఉన్నాను. మిమ్మల్ని థ్యాంక్ యూ చూస్తేనే- అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్. దానికి మిమ్మల్ని చూస్తేనే, మీ ఐస్ చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు అండ్ మా వదినని ఎంత హ్యాపీగా చూసుకుంటున్నారు అని. అండ్ రియలీ మిస్సింగ్ హర్ రైట్ నౌ. తను వచ్చేటి ఇంకా హ్యాపీ అయ్యేదని నేను ఈసారి ప్లాన్ చేద్దాం తప్పకుండా. డెఫినెట్లీ. అండ్ ఆల్సో ఇప్పుడు నెక్స్ట్ మీ మూవీస్ రాబోతున్నాయి కదా, ఆ మూవీస్లో ఏదైనా కొత్తగా చేస్తున్నారా? లైక్ అందరూ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తున్నారు కదా, అలా మీ దాంట్లో ఏదైనా న్యూ థింగ్ ఉందా? అఫ్ కోర్స్ అండి, ఒక సినిమాకి సంబంధం లేదు. అండ్ నేను చేసే ప్రతిదీ ఇంత ముందు ఎప్పుడు టచ్ చేయలేదు. అండ్ ఇట్స్ ఆల్ ఫ్రెష్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. కొత్తగా చేస్తున్నాం అని ప్రయత్నిస్తున్నాం. అండ్ ఐ ట్రస్ట్ ఇట్ విల్ ల్యాండ్ వెల్. ఓకే, మీ లుక్ కూడా చాలా బాగుంది. టు బి హానెస్ట్ అబుల్లానే చాలా లైక్ రాయల్ లుక్ లా ఉంది అసలు. ఇట్లా షార్ప్ లుక్ చాలా బాగుంది అసలు. అయ్యో, నాకు ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. లేదు మీరు చాలా బాగున్నారు. అండ్ థ్యాంక్ యూ సో Thank you మచ్. అండి. Thank you. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. హలో మనోజ్ గారు. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీలాంటి మంచి వాళ్ళు మరెన్నో ఇయర్స్ హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ శైలు. హాయ్ శైలు. మిమ్మల్ని కలవడం అంటే మేము ఫ్రీ ఉండని రాలేదు, మిమ్మల్ని కలవాలని చెప్పి ఫ్రీ చేసుకొని మరి వచ్చాం. మీరంటే చాలా చాలా ఇష్టం. మంచితనానికి మారు పేరు మనోజ్ గారు. అయ్యో, థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఫాలోయింగ్, మీకు ఇంత స్టార్డమ్ ఉంది కదా, మన ఫ్యాన్స్కి ఒక్క 2 wordsలో ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు స్టార్డమ్ అనేది ఆ పదం నేను అన్నండి. నాకు ఏది క్లియర్గా చూడగలుగుతున్నాను, ఏది ఫీల్ అవ్వగలుగుతున్నానంటే నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం, అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. అండ్ దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఎస్పెషలీ కరెంట్గా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, దెర్ వర్ టైమ్ వేర్ నాకు ఈ టీమ్స్ పెట్టుకోవడం, ఒక వార్ రూమ్ పెట్టుకోవడం, అందరి మీద మేమ్స్ చేయించడం, ఇవి నాకు తెలియదు. సో ఐ డోంట్ నో దట్ సైకిల్. సో బట్ ఐ హర్డ్, నాకు తెలిసింది చాలామంది ఇన్ఫ్లుయెన్స్ని హైర్ చేసుకొని డబ్బు ఇచ్చి దే వాంటెడ్ టు పుట్ బ్యాడ్ ఆన్ మీ. బట్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ దాంట్లో చాలామంది ఉండుంటారు ఇక్కడ. అవును, మీరు ఎవరు దానికి లొంగకుండా నిజం వైపు నిలబడి నన్ను సొంత మీ ఇంటోడులాగా మీరు కాపాడింది మీరందరే. ఈరోజు ఇలా సినిమాలు చేసుకుంటే ఈరోజు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యని నిలబెట్టుకుంటున్నానంటే దానికి అంతా కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఎస్పెషలీ వచ్చి ఇది చెప్దామని, దానికోసమే ఇది మెయిన్గా అరేంజ్ చేసింది ఇది. నైస్. మీరు అప్కమింగ్ మూవీలో ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, ఈ రోల్ని అయితే నేను బాగా పర్ఫెక్ట్గా ఇచ్చి పడేస్తా అని చెప్పి మీకు ఏదైనా రోల్ అని మీకుందా? అలాగే ఏం లేదండి. నాకు అది జస్ట్ చేసిన క్యారెక్టర్కి మళ్ళీ రాకూడదని కోరుకుంటూ ఉంటాను. ఐ వాంట్ ఛాలెంజ్. ఐ వాంట్ కొంచెం కష్టపడే క్యారెక్టర్ వస్తే ఐ లైక్ ఇట్. ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, ఎనీథింగ్ విత్ ఛాలెంజింగ్ కమ్స్ ఐఎమ్ ఎక్సైటెడ్. బిందాస్ సినిమా అయితే నేనైతే పిచ్చ ఫ్యాన్ అండి మీకు. ఆ సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు. లవ్ ద యాక్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో బిందాస్ అంటే, సో
మే 20th అందరికీ ఒక సర్ప్రైజ్ డ్రాప్ రాబోతుంది. ఐ కాంట్ టెల్ మోర్ దెన్ దట్. ఎలా ఉంది ఈ మ్యాజిక్? ఈ మ్యాజిక్ ఈ లలిత జ్యువెలరీలో మాత్రమే. పాత నగలిచ్చి 5 to 11 months లో అదే బరువుకి కొత్త నగలు తీసుకోండి. ఎక్స్ట్రాగా ₹1 కూడా ఇవ్వకండి. మ్యాజిక్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్.